వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. కలియుగ వైకుంఠనాథుడు ఎంతటి భక్త ప్రియుడో అంతటి అలంకార ప్రియుడు కూడా. స్వామివారికి వినియోగించేటువంటి పూలు అలంకరణకంతా కూడా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే స్వామివారికి మాలలన్నీ కూడా తయారవుతాయి. ఒక్కసారి మీకు అంతా చూపించేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం చూస్తున్నాం ఈ యొక్క మఠంలోనే స్వామివారి కైంకర్యాలకు కావచ్చు, వివిధ సేవలకు కావచ్చు, మొత్తం కూడా స్వామివారికి అలంకరించేటువంటి పుష్పాలన్నీ కూడా మాల రూపంలో ఇక్కడే తయారయ్యి స్వామివారి చెంత చేరుతాయని చెప్పాలి. చూస్తున్న ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా ఎంతో భక్తి భావంతో ఈ యొక్క స్వామివారి మాలలు ఇక్కడ కూరుస్తారని చెప్పాలి. ఈ మాలలన్నీ కూడా ఆగమ శాస్త్రం ప్రకారం ఒక దిట్టంతో తయారు చేస్తారు. అయితే అనేక రకాలైనటువంటి పుష్పాలు ఇక్కడ వినియోగిస్తుంటారు. అయితే ఇవన్నీ పుష్పాలన్నీ కూడా ఈ మన ఇండియన్ సంబంధించినటువంటి పుష్పాలే. ఏది కూడా ఇతర దేశాలకు సంబంధించినటువంటి ఫ్లవర్స్ ఏదీ లేవు. ప్రతిదీ కూడా ప్రకృతి అందించేటువంటి ఎంతో అద్భుతమైనటువంటి పుష్పాలనే స్వామివారి కైంకర్యాలకంతా కూడా వాడుతూ ఉంటారు. సార్ చెప్పండి, ఏ పుష్పాలు వాడతారండి ఈ యొక్క స్వామివారి మాలలకు? రోజా పువ్వులు, చామంతి పువ్వులు, వృక్షి పువ్వులు, మల్లె పువ్వులు, కనకాంబరము, ఈ పన్నీర్ ఆకు, పన్నీర్ లీవ్స్ అంటారు, పన్నీర్ లీవ్స్, మొరము, దవనము, తులసి, అన్ని వివిధ రకాల పూలన్నీ వాడతారు. దీంతో ప్రధానంగా మేము ఒకటి విన్నాము. ఒకసారి మీకు ఆ మాల తీసుకుంటారా ఒకసారి? అంటే అది 100 వరహాల లక్ష్మీ పుష్పం అనేసి ఏదో అంటారు. ఇది స్వామివారికి చాలా ఇష్టం అనేసి, కంపల్సరీ స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి పుష్పం అనేసి కూడా. ఇదేనాది? ఇది వృక్షి ఏమంటారండి? వృక్షి పువ్వు అంటారు. మామూలు తెలుగు వాళ్ళు 100 వరాలు అంటారు. ఇది అంటే ప్రతి మాలలో కూడా ఈ యొక్క పుష్పాలు ఉంటాయి. ప్రతి మాలలో ఉంటాయి ఈ పుష్పాలు. అది ప్రత్యేకంగా అవును, ప్రత్యేకించి జోడించేటువంటి ప్రత్యేకంగా ఉంటుంది. చూస్తున్న ఏదైతే మాలన్నీ కూడా చాలా ప్రత్యేకించినటువంటివి. ఇంతా కూడా పన్నీరు ఆకు అంటారు. ఈ యొక్క మాలల్లో ఈ యొక్క ఆ పన్నీర్ ఆకును కూడా చేరుస్తారు. మనం చూస్తున్నది ఏదైతే ఈ మాల మనం చూస్తున్నాం, ఇది రుచి అంటారు. అయితే దీన్ని తెలుగులో 100 వరాహాల పుష్పం అనేసి కూడా అంటారు. ఇది స్వామివారికి ఎంతో పవిత్రమైనది, లక్ష్మీ కటాక్షం అనేసి కూడా భావిస్తూ ఉంటారు. చూస్తున్నా నిజంగానే వీళ్ళ చేతులారా తయారైనటువంటి ఈ మాల స్వామివారి చెంత చేరడం మీకు ఎంతో అద్భుతంగా ఉంది. మాకు ఇది ఒక పునర్జన్మ సుకృతంగా కూడా భావిస్తున్నామనేసి ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా తెలియజేస్తున్నాం. చూస్తున్నాం అంతా కూడా ఎంతో భక్తి భావంతో ఈ యొక్క మాలల కూర్పు అనేది ఎంతో భక్తి భావంతో వీళ్ళంతా కూడా బాధ్యతలు నిర్వహిస్తూ ఉంటారు. వీరి చేతి నుంచి తయారైనటువంటి మాల సాక్షాత్తు స్వామివారి పైకి వెళ్ళడం అన్నది మా పునర్జన్మ సుకృతంగా భావిస్తున్నాం అన్నది వీళ్ళ భావన కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే వీరే కాకుండా శ్రీవారి సేవకులు కూడా చూడొచ్చు. శ్రీవారి సేవకులు కూడా ఇక్కడ పనిచేస్తున్నారు. ఆ యొక్క మాలలు, ఆ పూలన్నీ కూడా జతలు చేయడం, వారికి స్టాఫ్కి అందించడం, వారు దాన్ని మాలలుగా సమకూర్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడి నుంచి తయారైనటువంటి మాలలన్నీ కూడా స్వామివారికి వద్ద చేరుతాయి. స్వామివారికి నిత్యం కూడా సుప్రభాత సేవలు కావచ్చు, వివిధ ఏదైతే కైంకర్యాలకు కావచ్చు, వివిధ వాహన సేవలకు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క మండపం నుంచి తయారయ్యి స్వామివారికి ఈ పుష్పాలన్నీ కూడా చేరుతాయి. నిజంగా వీళ్ళు తయారు చేసేటువంటి ఈ పుష్పాలు స్వామివారి వద్దకు చేరడం అనేది నిజంగానే ఇలా పునర్జన్మ సుకృతంగానే భావించాలని చెప్పాలి. ఎంతో అద్భుతమైనటువంటి మాలలు, అనేక రకాలైనటువంటి పూలన్నీ కూడా ఎంతో సుగంధభరితమైనటువంటి సువాసన వెదజల్లేటువంటి పుష్పాలన్నీ కూడా ఈ యొక్క మాలలో జత చేరుస్తుంటారు. అంటే ఒక్కొక్క మాల ఒక్కొక్క విధానంతో ఒక్కొక్క చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. మనం చూస్తున్నాం ఈ యొక్క మాల చూడొచ్చు, ఎంత అద్భుతం. మొత్తం కూడా తెల్లటి చామంతి, మధ్యలో పన్నీరాకు, రోసు, ఇదే రకంగా మరొక మాల కూడా ఇది అనేక రకాలుగా అంటే వివిధ రూపాలతోటి వివిధ అద్భుతమైనటువంటి పుష్పాలతో జోడించి మాలలన్నీ కూడా తయారవుతుంటాయని చెప్పాలి. అయితే స్వామివారి అలంకార ప్రియుడు, ఆయనకి ఎంతో అద్భుతమైనటువంటి మాలలంతా కూడా ఇక్కడ తయారవడం అనేది మాత్రం చాలా ఆనందదాయకంగా ఉందంటూ కూడా స్టాఫ్ అంతా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎంత భక్తి ప్రియుడు అనేసి వెంకటేశ్వర స్వామి మనం భావిస్తాము, అంత అలంకార ప్రియుడు కూడా. నిజంగా ఈ యొక్క పుష్ప అలంకరణలో స్వామివారిని చూడడానికి 2 కన్నులు సరిపోవన్నటువంటి విధంగా ఉంటుంది స్వామివారి మనం చూడడానికి కూడా. అంతటి అపరూపమైనటువంటి ఆ యొక్క అలంకారానికి అన్నీ కూడా ఇక్కడి నుంచే
ఈ పుష్పాలను వాడతారన్నది ఎంతో నిజంగానే చాలా విశేషమనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుమల. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.